ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో అధిక ఉత్పాదకత కోసం రబీ మొక్కజొన్నలో పోషకాలు, కలుపు మరియు నీటి నిర్వహణ ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చటుంటది. ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన మల్చింగ్ ద్వారా తీగజాతి పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన రైతు ఇట్టే ఇషన్తో ముచ్చటుంటది. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర సిసిఐ వారి ధర 8,060 రూపాయలు పలికింది. ప్రైవేట్ వారి ధర 7,000 రూపాయలు పలికింది. పత్తి ధర ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్లో. రబీ మొక్కజొన్నలో పంటకు నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్, జింక్, బోరాన్ వంటి పోషకాలు చాలా అవసరం ఉంటుంది. పంటకు సరైన మోతాదులో ఎరువులు అందించడం వల్ల మొక్కజొన్న పెరుగుదల మరియు దిగుబడి కూడా పెరుగుతుంది. అలాగే మొక్కజొన్నలో కలుపు నివారణకు విత్తిన వెంటనే అట్రాజిన్ లేదా పెండి మిథాలిన్ వంటి కలుపు మందులను వాడుకోవాలా. వెడల్పాటి కలుపు మొక్కల కోసం అట్రాజిన్, వెడల్పాటి మరియు గడ్డిజాతి కలుపు మొక్కల కోసం పెండి మిథాలిన్ ఉపయోగించుకోవాలి. పంట 7-8 ఆకుల దశలో వచ్చే వరకు కలుపు నివారణ చాలా అవసరం ఉంటుంది. రబీ మొక్కజొన్నకు నీటి నిర్వహణలో సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులు, ముఖ్యంగా బిందు సేద్యం మరియు ఫెర్టిగేషన్ ఉపయోగించడం చాలా ముఖ్యం. తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు మల్చింగ్ ద్వారా నేల తేమను కాపాడుకోవాలా. కలుపు మొక్కల నియంత్రణ వంటి పద్ధతులు అవలంబించాలా. అధిక ఉత్పాదకత కోసం రబీ మొక్కజొన్నలో పోషకాలు, కలుపు మరియు నీటి నిర్వహణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. నమస్కారం అండి డాక్టర్ మంజులత గారు. నమస్కారం అండి. చెప్పండి, ఈ మొక్కజొన్న పంటలో ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా? మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకమైనది. మొక్కజొన్న పంటకు కావాల్సిన పోషకాల లభ్యతలో మనము సమతుల్యత పాటించినట్టయితే దాని దిగుబడిలో దెబ్బ తినకుండా చూసుకునే వీలవుతుంది. ఇక మొక్కజొన్న పంటకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు జింక్. ఈ మొదటగా మనము ఎకరానికి 4 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువు గాని, కంపోస్ట్ ఎరువుని గాని ఆఖరి దిక్కులో వేసి కలియదున్నాలి. తర్వాత ఈ రబీ కాలంలో ముఖ్యంగా ఈ నీటి పారుదల కింద మొక్కజొన్నను సాగు చేస్తాం కాబట్టి ఎకరానికి 96 కిలోల నత్రజని, 32 కిలోల పొటాష్, అలాగే భాస్వరం చెందే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని దఫాలుగా పంటకు అందించాలి. అంటే పెరిగే దశలను అనుసరించి మనం వేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఉత్పత్తిదాయకం అవుతుంది, అలాగే లాభదాయకం, అలాగే పర్యావరణ హితంగా కూడా ఉంటుంది. ఇక నత్రజనిని మనం మొక్కజొన్న వేసేటప్పుడు 4 దఫాలుగా వేసుకోవాలి. 1 దుక్కిలో వేసుకోవాలి, మళ్ళీ 3 భాగాలను పైపాటిగా వేసుకోవాలి. ఇక భాస్వరాన్ని మాత్రం మొత్తం దుక్కిలోనే వేసుకోవాలి. అలాగే పొటాష్ ఎరువులని 2 దఫాలుగా 1 దుక్కిలో, మరొక భాగం యూరియాతో పాటుగా జల్లు వేసే సమయంలో వేసుకోవాలి. అయితే ఈ ఎరువుల యాజమాన్యంలో ఈ జింక్ గురించి తెలియజేస్తారా? మొదటగా ఈ సూటి ఎరువుల రూపంలో ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంత మోతాదులో వేసుకోవాలో చెప్తాను. సూటి ఎరువుల రూపంలో అయితే చూసుకున్నట్లయితే ఎకరానికి నత్రజనిని యూరియా రూపంలో 50 కిలోల చొప్పున, అలాగే
మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను 25 కిలోల చొప్పున, ఇక బాసరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 200 కిలోల చొప్పున మనం దుక్కిలో వేసుకొని, అంటే పంట విత్తక ముందు మనం ఆ సాలల్లో వేసుకున్నట్టయితే పంటకు అందుతుంది. అటు తర్వాత విత్తుకుంటాము. ఇంకా పైపాటుగా ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే మనం సూటి ఎరువుల్లోనే మనము ఎరువులను అందించాలి పంటకి. కాంప్లెక్స్ ఎరువులను వేసుకోకూడదు. ఇక పైపాటుగా నత్రజని 4 భాగాలు అని చెప్పాను కదా, దాంట్లో ఒక భాగం మనం దుక్కిలో వేసుకున్నాము. మరో 3 భాగాలు అంటే 25-30 రోజులకు ఒకసారి యూరియాని 50 కిలోల చొప్పున, అలాగే 45-50 రోజులకు మరో 50 కిలోల చొప్పున, అలాగే 60-65 రోజులకు మరో 50 కిలోల యూరియాతో పాటుగా 25 కిలోల పొటాష్ అందించే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో పంటకు అందించాలి. ఇది పంటకి ఎరువులను అందించేటప్పుడు మనం అంతకృషి చేయడం అనేది, కలుపు లేకుండా చూసుకోవడం, అలాగే పదంలో అందించినట్టయితే మొక్క వినియోగ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక డిఏపి రూపంలో ఒకవేళ రైతులు వేసుకున్నట్లయితే 75 కిలోల డిఏపిని, 50 కిలోల యూరియా, అలాగే 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని చివరి దిక్కులో వేసుకోవాలి. ఇక పైపాటుగా మళ్ళీ 25-30 రోజులకి 50 కిలోల యూరియాని, అలాగే 50-55 రోజులకు మరో 50 కిలోల యూరియాను, ఇక చివరి దశగా 60-65 రోజులకు ఒక 25 కిలోల యూరియాని, అలాగే 25 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను పంటకి అందించాలి. ఇక చలి తీవ్రత దాని వల్ల కూడా పంటపై బాసర లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపం కింద ఆకుల్లో మొదలై పైన ఆకులకు వ్యాపిస్తూ ఉంటుంది. పైరు మొక్కలు ఆకులు ఊదా రంగుకు లేదా నారింజ రంగుకు మారడం అనేది గమనిస్తూ ఉంటాము. దీని వలన కాండం బలహీనపడి వేర్లు పెరుగుదల కూడా ఆగిపోతుంది. దీనికి గాను మనము 3-19 లేదా డిఏపి ద్రావణాన్ని 1-2% లేదా 3-19 5 గ్రాముల చొప్పున ఎకరాకు 1 కేజీ చొప్పున మొక్కలంతా తడిచేటట్టుగా పిచికారీ చేసుకొని బాసర లోపాన్ని నివారించుకోవచ్చు. అలాగే పైరు ఎక్కువ తేమ కూడా, అధిక తేమను తట్టుకో పరిస్థితి లేకుండా కూడా చూసుకోవడం అనేది ముఖ్యం. ఈ మొక్కజొన్న పంట సాగులో ఈ జింక్ పాత్ర గురించి తెలియజేస్తారా? మొక్కజొన్న పంట దిగుబడిలో జింక్ పాత్ర కూడా గణనీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రబీ కాలంలో తరచుగా మొక్కజొన్న జింక్ లోపం అనేది ఈ చల్లని వాతావరణంలో గమనించడం చూస్తూ ఉంటాము. భూమిలో జింక్ లోపం ఉన్నప్పుడు పైరులో 5 లేదా 6 ఆకుల దశలో మొక్కల పై నుండి 2-3 ఆకులలో ఈనెల మధ్యన పసుపు పచ్చగా మారడం గమనించవచ్చు. ఇక కనుపుల మధ్య కూడా దూరం తగ్గిపోవడం, మొక్కలు చిన్నవిగా ఉండడం అనేది గమనిస్తూ ఉంటాము. ఈ జింక్ లోప నివారణకు గాను జింక్ సల్ఫేట్ అనే మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క అంతా తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. ఇంకా 2-3 సీజన్లకు ఒకసారి లేదా 2 సీజన్లకు ఒకసారి చివరి దుక్కులో కూడా వేరే ఎరువులతో కలపకుండా జింక్ సల్ఫేట్ ను ఎకరానికి 20 కిలోల చొప్పున కలిపి చివరి దుక్కులో కలియదున్నేసినట్టయితే మనం జింక్ లోపాన్ని నివారించుకోవచ్చు. ఈ మొక్కజొన్న పంట సాగులో ఈ కలుపు యాజమాన్యం గురించి తెలియజేస్తారా? మొక్కజొన్న పంట వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటది. అలాగే 30 రోజుల వరకు కూడా పైరు తక్కువగా పెరగడం వలన ఈ కలుపు వల్ల వచ్చే పోటీ తట్టుకోలేదు పైరు. కాబట్టి కలుపు నివారణ అనేది మొదటి 6 వారాల వరకు చాలా కీలకమైనది. అంటే 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. దీనికి గాను మొక్క విత్తనం విత్తిన వెంటనే అట్రజిన్ 50% మందును నేలపై తగినంత తేమ చూసుకొని మంచిగా భూమి అంతా తడిచేటట్టుగా ఎకరానికి తేలిక నేలల్లో అయితే 800 గ్రాములు, బరువు నేలలు అయితే 1.2 కిలోల చొప్పున మంచిగా 200 నీళ్ళలో కలిపి భూమి అంతా తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. దీని వలన వెడల్పాకు కలుపు మొక్కలు చాలా వరకు నివారణ అవుతుంది. ఇక ఈ మధ్య కాలంలో మరొక ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ కొత్తగా వచ్చింది ఏంటంటే పైరాక్సోసల్ఫాన్. ఇదే మెమోజీ అనే వ్యాపార నామంతో కూడా దొరుకుతుంది. ఇది ఎకరానికి 60 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి భూమి అంతా మంచిగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల ఇటు వెడల్పాకు కలుపు మొక్కలే కాకుండా గడ్డి జాతి కలుపు మొక్కలు కూడా మంచిగా 30 రోజుల వరకు నివారించబడి మనం కలుపు అనేది చాలా వరకు నివారణ అవుతుంది. ఇక మొక్కజొన్న కాకుండా కందితో పాటుగా అంతర పంటగా వేసుకున్నట్టయితే అట్రజిన్ అనే మందును మాత్రం ఉపయోగించకూడదు. దానికి గాను పెండిమెథాలిన్
అలాంటి కలుపు మందును ఉపయోగించాలి. ఇక విత్తిన తర్వాత 30-35 రోజులకు కలుపు ఇంకా ఉన్నట్లయితే అంతకృషి చేసి నివారించుకోవచ్చు. అంతకృషి వలన మొక్కలు వేళ్ళకు గాలి కూడా మంచిగా సోకి ఆ మొక్క కూడా మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అంతకృషి చేయలేని సమయంలో పైపాటుగా కలుపు నివారణకు గాను కలుపు మందులు కూడా ఉపయోగించవచ్చు. దానికి గాను 20-25 రోజులకు లేదా కలుపు 3 నుండి 4 ఆకుల దశలో టెంబోట్రియాన్ అనే కలుపు మందు 115 మిల్లీలీటర్లు లేదా టోప్రిమిజోన్ 30 మిల్లీలీటర్లు చొప్పున ఇది అట్రజిన్తో కలిపి కలుపు మీద పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతి కలుపు మొక్కలు అలాగే వెడల్పాకు కలుపు మొక్కలు కూడా నివారణ చేసుకోవచ్చు. లేదా ఎక్కడైతే తుంగ లాంటి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే సెంప్రా అనే వ్యాపార నామంతో దొరికే హాలో సల్ఫురాన్ అనే కలుపు మందును 36 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తుంగతో పాటుగా వెడల్పాకు కలుపు మొక్కలను కూడా నివారించుకోవచ్చు. ఈ మొక్కజొన్న పంటలో ఈ నీటి తడుల గురించి తెలియజేస్తారు. మొక్కజొన్న పంట సుమారు దాని కాలంలో 500 నుండి 600 మిల్లీలీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇక మొక్కజొన్న పంటలో పూతకు ముందు అంటే మోకాల ఎత్తు దశ నుంచి పూత దశ అలాగే గింజ పాలు పోసుకునే దశ చాలా సున్నితమైన దశ. ఈ దశలో తప్పనిసరిగా నీరు పెట్టుకోవాలి. మొక్కజొన్న పంట తొలి 50 రోజుల దశ వరకు ఎక్కువ వ్యవధిలో అంటే తక్కువ శాతం నీరు, 50 రోజుల తర్వాత మాత్రం అంటే పుష్పించే దశ నుండి జల్లేసే సమయం తర్వాత గింజ గట్టిపడే దశ వరకు తక్కువ వ్యవధిలో నీటి తడులు అనేది అందించి మొక్కని నీటి ఎద్దడి లేకుండా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలండి డాక్టర్ మంజులత గారు. ఈ మొక్కజొన్న సాగు పంట గురించి చాలా చక్కని సలహాలు సూచించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. అధిక ఉత్పాదకత కోసం రబీ మొక్కజొన్నలో పోషకాలు, కలుపు మరియు నీటి నిర్వహణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో దినేష్ పెట్టిన ముచ్చట అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణి. వారంలో 3 రోజులు అంటే సోమవారం, గురువారం, శనివారాలలో కిసాన్ వాణి ఇంకా ఇల్లు వ్యవసాయం కార్యక్రమాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. అది రైతు అంతరంగం శీర్షికన. ముఖ్యంగా రబీలో రైతులు అధిక దిగుబడులు సాధించాలి వివిధ పంటల్లో అంటే మల్చింగ్ ద్వారా సాధించవచ్చు. ముఖ్యంగా తీగజాతి పంటలు సాగు చేసినట్లయితే తప్పనిసరిగా మల్చింగ్ అవసరమని చెప్పాలి. తీగజాతి పంటలైనటువంటి పుచ్చకాయ, అలాగే కాకెర, బీర ఇంకా వివిధ రకాల పంటల్ని సాగు చేసుకోవచ్చు. మల్చింగ్ వేసుకున్నట్లయితే నీరు ఎక్కువగా వృధా పోదు, కలుపు తీయాల్సినటువంటి అవసరం అస్సలే రాదు. నీరు ఎంత అవసరమే అంతే అవసరం ఉంటుంది. ఈ మల్చింగ్ ద్వారా పుచ్చకాయ లాంటి పంటల్ని సాగు చేసినట్లయితే అవి పాడు కాకుండా అధిక దిగుబడులను సాధించవచ్చు. మల్చింగ్ ద్వారా తీగజాతి పంటల సాగు అనుభవాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన గట్టె ఇషన్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. గట్టె ఇషన్ గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఇప్పుడు ఏమేం పంటలు వేసారు? ఇప్పుడు తర్బూజా, ఇంత దోసకాయ అది వేస్తాం సార్, కాకరకాయ, ఇది మరి బీరకాయ, దిల్పాసందులు ఇవి వేస్తాం సార్. ఇవన్నీ మల్చింగ్ పద్ధతిలోనే? మంచి పద్ధతిలోనే. కింద పెడితే రావు సార్, ఈ పేపర్కి వేస్తాయి, అవి లేకుంటే రావు. ఇంతకు ముందు ఏమేం పంటలు వేసినట్టు? ఇంతకు ముందు దోసకాయ పెట్టినట్టు, బీరకాయ పెట్టినట్టు, కాకరకాయ పెట్టినట్టు. ఆనకాలమే. అది తీసేసినాక మళ్ళీ ఇప్పుడు ఇవి అవి ఆనకు మస్తు ఆనబడ్డది కదా సార్, ఒక్కటి కూడా రాలేదు. మొత్తం లాస్ అయిపోయినా అందులో, మొత్తం చెట్లన్నీ పోయినాయి, నీళ్ళు కమ్మి మొత్తం ఆనబడి. ఇది మీ సొంత భూమి కాదా? కాదు సార్, కవులు కావు. ఎన్ని ఎకరాలు తీసుకున్న కవులకు? 2 ఎకరాలు. ఏం రేట్ ఇస్తావు ఈ 2 ఎకరాలకు? 2 ఎకరాల కంటే 20,000 ఒక్క పంటకు. అంటే ఏడాది కాదు ఇక? కాదు. అంటే నువ్వు ఇప్పుడు 2 పంటల కోసం పట్టుకున్నావు, ఒక పంట కోసం పట్టుకున్నావు? ఇప్పుడు 2 పంటలకు 20,000 అవుతాయి కదా. అంటే ఇప్పుడు ఉగాదికి మళ్ళీ ఖాళీ చేసి ఖాళీ చేసి ఇవ్వాలి. మళ్ళీ పట్టుకుంటావు లేకపోతే లేదు? పట్టుకుంటా లేకుంటే లేదు. ఎన్ని నెలల నుంచి మల్చింగ్ చేస్తున్నాను? ఇది ఒక దాదాపు 10 సంవత్సరాలు అయ్యబట్టి ప్రతిసారి మల్చింగ్ చేస్తా. మంచిగా లేకుంటే చెట్టు రాదు, వాటర్ మిలన్ రాదు. అంటే ఈ రబీలే మల్చింగ్? మంచిగా ఆనకాలం సుఖం మంచిగా ఎత్తా. మల్చింగ్ ఉండే ఆనకాలం? ఆనకాలం ఉండే.
ఈ టర్బూజు ఎన్ని నుంచి పండిస్తున్నావు? టర్బూజు ఇది అబ్బో నేను పెరిగిన సంధి ఇదే పండిస్తా సార్. ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాభం ఉంటది. విత్తనాలు ఏడికి వెళ్ళిస్తావు? ఈ వరంగల్ నుంచి తెచ్చిన సార్. ఇటు దొరకాయా? దొరకాయి సార్. చైనా కంపెనీ తెచ్చిన, అన్ని దోసకాయలు తెచ్చిన, నిన్న తెచ్చిన వరంగల్ నుంచి. మరి ఇవన్నీ ఎండ వస్తున్నావు ఇట్లా మరి? ఒకసారి ఎండ కొట్టి నానపాలు అయ్యాల రాత్రికి. ఎండ కొట్టి నానపాల లేకపోతే రాదా మొలక? అట్లా మొలది బాగా మొలక పెట్టాలా సార్. అంటే పీకి మొలక పెడతావా లేకపోతే ఇత్తే పెడతావా? ఇత్తులే పెడతాం. ఇత్తులే పెట్టేస్తావు అంటే ఎంత కొట్టి ఇత్తు పెడతావు? అది మూరెడికి ఒక ఇత్తు, మూరెడికి ఒక ఇత్తు. ఇక మల్చింగ్ పేపర్ చింపాలా? పొక్కలు కొట్టాలి దానికి. గరం చేసి డబ్బాలా అగ్గి పెట్టి గరం చేసుకుంటా వత్తుకుంటా పోవాలి ఇట్లా. అట్లా ఎన్నిసార్లు గరం చేస్తావు దాన్ని? నూనె పీపాలా కట్టెలు ఇరుచుకుంటా వాడేయాలి అందులో. అట్లా అది గరం అవుతుంది, వెంటనే గరం అవుతుంది. అగ్గి దగడికి గరం అయితే సలాక అది ఇట్లా రౌండ్ గా పైప్ లెక్క పెట్టేస్తాం. ఇట్లా ఇట్లా వచ్చుకుంటా పోతే గరంకు రప్ప రప్ప అయిపోతుంది. ఒక గంట లోపల అయిపోతాయి. శాఖతో చింపితే లేదు, శాఖతో చింపితే పేపర్ అంతా చినుగుతుంది, కష్టం అవుతుంది. ఇట్లా ఒత్తుకుంటా పోతే ఆ గరంకు పేపర్ చినుగది. ఇక మూరెడుకో ఇత్తు పెట్టేస్తా. మూరెడికి ఒక ఇత్తు. అది టర్బూజది. టర్బూజది అన్ని మూరెడికి ఒకటి. బీరకాయ గానీ కాకరకాయ గానీ అన్ని మూరెడికి ఒకటి. ఈ మల్చింగ్ పేపర్ మరి ఎన్ని ఎకరాలు వేసినావు? 2 ఎకరాలకు వేసిన. ఎంత ఖర్చు వచ్చింది 2 ఎకరాల మల్చింగ్? ఇప్పుడు దాదాపు అంటే సార్ 1200కు ఒక బిండలు, అంటే 8 బిండలు తెచ్చిన. ఇప్పుడు ఇది ఒకటేసారి వనికిస్తుంది, రెండో పంట వనికి రాదు. అది ఒకటేసరికి మళ్ళీ వేరే. ఇప్పుడు ఈ మల్చింగ్ కింద మళ్ళీ డ్రిప్ కూడా ఉంటుందేమో? డ్రిప్ ఉన్నది కదా దాని కింద. అది ఒక 2-3 ఏళ్ళు ఆగుతుంది డ్రిప్. ఆగుతుంది, 2-3 ఏళ్ళు ఆగుతుంది. అంటే ఈ మల్చింగ్ వేసిన దానికి మల్చింగ్ వేసిన దానికి ఏం తేడా ఉంటది? గరంకు జల్ది వస్తుంది అన్నట్టు. చెట్టు గడ్డి కాదు, గడ్డి కాదు. కలుతుడికి లేకుండా మంది పడతారు. అది వాటర్ మిలన్ మంచిగా ఎత్తేనే వస్తుంది, లేకుంటే రాదు. ఆ గరిమి కన్నది కాయ పెద్దగా అవుతుంది, చెట్టు సుఖం మంచిగా పెరుగుతుంది. పొడవులో మూరెడుకో ఇత్తు పెడతాను. ఇట్లా ఎడలం పెంతున్నది ఇట్లా పోదే గజంన్నర ఉంటది. ఇంకా ఇట్లా నడమల డౌరా కొట్టుడు ఏం లేదు? ఏం లేదు. ఇక గడ్డి మందు కొడతావా? గడ్డి మందు గడ్డి అయితే కొడతా, లేకుండా కొట్ట. నీళ్లు మొత్తం బారాయి కదా? పారాయి, ఈడికెళ్ళితే పడతాయి. ఆన పడితేనే గడ్డి మొలుతుంది, మొలది. ఇక గడ్డి మందు కొట్టే అవసరం లేదు, గడ్డి తీసే అవసరం కూడా అవసరమే లేదు. మరి అడుగు మందులు ఎట్లా పోస్తారు? అడుగు మందు ముందు పోసేసినాం కదా, మళ్ళీ పోయారా రెండవసారి? మళ్ళా ట్రిప్పుల పంట ఇడుస్తాం. అంటే నానబెట్టి నీళ్ళు చేసి ఆడ నీళ్ళు చేసి పైపు కాడ మందు కొట్టే డబ్బా తెచ్చి ఆ డబ్బాలో వాసుకుంటా ఆ నల్లికి పిడి చేసి ఇప్పుడు డబ్బా శాలు చేస్తాం. అవే పోతాయి పైప్ పంటి. చెట్టు కొత్తది, చెట్టుకు పోతాయి. ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అట్లా? 6 రోజులకు ఒక్కసారి, 10 రోజులకు ఒక్కసారి. ఇప్పుడు ఈ టర్బూజ్ ఒక ఎకరం పెడతావా? ఇది ఇప్పుడు 1.5 ఎకరం అవుతుంది టర్బూజ్. ఎకరన్నర. బీరకాయ ఇంకా ఈ దోసకాయ అవుతుంది 1/2 ఎకరం. 1/2 ఎకరం దోసకాయ, బీరకాయ కొంత ఉంటుంది, కాకరకాయ కొద్దిగా. మరి ఇవన్నిటికి మార్కెట్ ఎక్కడ? నిర్మల్. ఇప్పుడు నువ్వు దోసకాయ కాకరకాయ అన్న, కాకరకాయకి అయితే పబ్బులు వాత పడుతుంది. పబ్బులు కట్టెలు అన్ని ఉన్నాయి. కాకరకాయ మల్చింగ్ పేపర్ మీనే వాతాం లేదు, నడమల ఇట్లా నడమల వాతి దాని తీగలు దీని తీగలు ఇట్లా గుడికి లెక్క పెడతాం. మళ్ళీ ఇంకా మీది మందులు కొట్టబడతాయి. పుల్లు మందులు అయితాయి సార్. మీది మందులు 4-5 సార్లు కొడతావా? 4-5 సార్లు కొట్టాలి. భారీ మందులు పడతాయి కాకరకాయకు, లేకుంటే పురుగులు ఎచ్చు. ఇప్పుడు నువ్వు ఎండ పోస్తున్నా అంటున్నావు, ఎండ పోసి మళ్ళీ నానబెడతావా? నానబెట్టాలి. అవి ఇలా పొద్దుకి నానబెట్టాలి. మొలకలు వెళ్ళా ఎండకెళ్ళి? మొలకలు వెళ్ళాలి. ఇంత మొలకలు వెళ్తేనే పెట్టేస్తుంది. అయ్యో, అది ఇరిగిపోదావా మళ్ళీ? అవి ఇరిగిపోవు. ఆందెమాకులు తెచ్చి ఆందెమాకులలో వేయాలి. ఆందెమాకులలో వేసి పిలకబట్టి కట్టాలి. ఒక్క మొలక సుగిరి. అది అంటే వాటి నీళ్ళే కలుపుతావు, ఇంకేమైనా మందులు కలుపుతావు నానబెట్టి? ఏం మందులు కలుపు, నీళ్ళలో తెలందాక నానబెడతాం. ఇక పొద్దుగల్లా ఆందెపాకులు తెచ్చి ఆందెపాకులలో వేసి ముల్లె కట్టి, ఇక పేలకల ముల్లె కట్టి కుండలన్నా డబ్బాలన్నా పడేస్తాం. ఇక ఎన్ని రోజులు? 3 రోజుల దాకా మొలకలు వస్తాయి. టర్బూజ్ ఇత్తులేనా నిత్తులు? అన్ని వచ్చిన తర్వాత అప్పుడు తీసి అనామతిగా ఇక మొలకలు పెడతాం. ఇక అందులో కైకిలోనా మీరు? కైకిలోళ్ళు వాళ్ళకి తెలుసా కైకిలోకి పద్ధతి? తెలిసే మా వాళ్ళకి మొత్తం మస్తు మంది ఉన్నారు. మా వాళ్ళు 60-70 మంది ఉన్నారు. ఇప్పుడు అందులో ఇత్తులేయంగా పలగా ఇది దాని మీద ఎక్కరు, బోధలకి వెళ్ళి నడుస్తారు. బోయలకి వెళ్ళని ఇంకా అనుగుతుంది కొంచెం. నీళ్ళు ఇడిస పెడితే అనుగుతుంది కొద్దిగా. ఎన్నిసార్లు నీళ్ళు ఇచ్చినాక పెడతావు దీన్ని? ఒక్కసారి ఒక 2 రోజులు బారినట్టే బెడ్ అంతా నానిపోతుంది. ఇక ఇంట్లోకెళ్ళి నీళ్ళు వెళ్ళంగానే కథం బంద్ చేసేస్తాం. ఇక మళ్ళీ వారం రోజులకు నీళ్ళు పెడతాం. ఇప్పుడు ఈ 3 ఎకరాలు అంతా చెట్టు కోవాలంటే ఎంత టైం పడుతుంది? చెట్టు మొలిచినాక ఒక 1/2 గంట లోపల మొత్తం నానిపోతుంది. 1/2 గంట బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకోవాలి. అయితే మళ్ళీ గడ్డి ఎక్కైతే చెట్టు రాదు కదా, పొడి పదన మీదనే ఉండాలి. ఫస్ట్ నానేటప్పుడే బెడ్ నానాల. వెనక్కెళ్ళే ఒక 1/2 గంట లోపల నానిపోతుంది మొత్తం. మళ్ళీ ఇప్పుడు పొక్కలు కొట్టిన తర్వాత ఏమన్నా యూరియా డిఏపి కలుపుతా? లేదు, ముందే వచ్చినాం. పొటాసు, డిఐపి, బీసు, అది ఇంకా ఏమో 15 4 కలిపి వేసినాం. టిమ్మెటా, ఆ పురుగు తినకుండా టిమ్మెటా. ఇది మొత్తం ట్రాక్టర్ తోనే బెడ్ సిస్టమ్? ట్రాక్టర్ తోటి మొత్తం
పరిచేటప్పుడు మనుషులు కావాలి. మంది నలుగురు కావాలా, ఇద్దరు బిండెలు పట్ట కావాలా, ఒకళ్ళు మన్నయ్య కావాలా పేపర్ మీద. గాలి వెళ్తున్నది, గాలిలో ఎట్లా పరిచారు దీన్ని? గాలి లేకుండే, కొద్ది బాగా లేకుండే, కొద్దిగా ఉండే గాలి. అట్లా వేసేసి మట్టి కప్పేస్తారు. పారతోని గుంజాలి, పారతోటి గుంజాలి, మొత్తం పారతోటి గుంజారు ఇద్దరు. అక్కడికి వెళ్ళి ఒక్కళ్ళు, ఇక్కడికి వెళ్ళి ఒక్కళ్ళు. కైకిలు పెడతారా గుత్తనది? కైకిలు పెట్టినాం. గుత్త ఏం లేదు? లేదు, గుర్తులేదు, కైకిలే. ఇప్పుడు పెడితే ఈ టర్బూజ్ ఎప్పుడు రావాలి నీకు? ఇది 90 రోజుల పంట. 90 రోజులు కాగానే తీసి మార్కెట్కి వెళ్ళాలి, వెళ్ళి తీసుకొని పోవాలి. గుత్త ధర వస్తే గుత్త ధరకి ఇచ్చేస్తావా, నువ్వు అమ్ముతావా? లేదు, జోకిస్తాం. వాళ్ళు నిర్మల్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఆటోలు తీసుకొని వస్తారు, లేకుంటే మనం తీసుకపోయి తేడా జోకి ఇవ్వాలి వాళ్ళకి. కాకరకాయ కూడా తీసుకుంటారు వాళ్ళు, తీసుకుంటారు. నువ్వు కూర్చోండి అమ్మవిగా కూర్చుండి సుఖ అమ్ముతా. ఇక్కడ రోడ్డుకు అమ్ముతా నేను. ఒక 5-6 కుంటలు వేసుకొని అమ్ముతా. ఈ 2-3 ఎకరాల కౌలు తీసుకున్నావు, ఎక్క తీసుకోలేక? లేదు కదా సారు, పైసలు బాగా అంటారు, భూమి ఇస్తలేరు బాగా. ఇక గింత ఇచ్చిండు, ఇక ఇయ్యడు. ఈ ఎండాకాలంలో మిరుగు సంధి సారు పెట్టుకుంటాడు, పెట్టుకొని. ఎన్ని రోజులు ఈ భూమి 2 ఏళ్ళ అర్థమాయ. మళ్ళీ వేరే భూమి చూసుకోవాలి, మళ్ళీ వేరే చూసుకోవాలి. ప్రతిసారి ఇవే పంటలు ఉంటాయి? ఇవే పంటలు, వేరే ఇవే పంటలు పెడతారు. అయితే మరి మనుషులు ఎక్కువ అవసరం పడుతుంది ఈ పంట పండించాలంటే? మంది కైకిళ్ళ మంది కావాలి కదా, తెంపుడికి కావాలా, మోసుడికి కావాలా. మీ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు? మా ఇంటి వాళ్ళు ఉన్నారు కానీ చేపలకు పోతారు సార్. వాళ్ళు మొయ్యరు, వాళ్ళు రారు. మా కొడుకు వస్తాడు, ఇంత మందు కొట్టిపోతాడు. ఇక నేను కైకిళ్ళ పెట్టి అంత గడ్డి గాని ఏదన్నా గాని నేను ఆ కైకిళ్ళ మందితో చేయించుకుంటా. అన్ని పనులు చేస్తాను ఇంట్లో. నువ్వు వట్టి నీళ్ళు ఇడిస పెడతా, నాతో ఏం పని కాదు సార్. వట్టి చాలు చేసుడు బోరు. ఇక ఏ కాలకు నీళ్ళు ట్రిప్పులు లెంకుకుంటా, ఏ ట్రిప్పులకు నీళ్ళు పోతలేవు అన్నీ అవి లెంకుకుంటా. మరి నువ్వు మస్తేళ్ళ నుంచి కౌలు భూమి వేస్తున్నావు, ఇప్పుడు ఎంత 20 ఏళ్ళ అయినా? మేము దాదాపు అంటే సారు ఒక 60 ఏళ్ళ దినమా కౌలు భూమి వేస్తున్నావు. కౌలు భూమి వేస్తాం. మరి కొనుక్కోవాలని ఆలోచన రాలేదు? ఏడ సార్, మాకు ఏం లేదు కదా సార్. అరే ఇట్లా మంచి లాభం వస్తా అంటున్నారు కదా. లాభం వస్తుంది కానీ మేము బాగా పేదవాళ్ళం సార్. ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఏం సంపాదించినావు? ఏం లేదు సార్, ఇల్లు కట్టినావా? ఇల్లు కట్టలేక పాత గోడలు కొనుక్కున్నా అంతే. భూమి 7-8 ఎకరాలు ఉండాలా సార్ పెడితే. ఈ గింత భూములు దొరకాయి ఇటు భూములు 10 ఎకరాలు 8 ఎకరాలు ఉంటే ఇది ఒక ఆంగని ఇంకొకటి వెళ్తుంది, అది ఆంగని ఇంకొకటి వెళ్తుంది. ఇది పెడితే ఒకటేసారి లేకుండా లేదు. మళ్ళీ భూమి దొరకడు కష్టం అవుతుంది. భూమి దొరకడు కష్టం. భూమి దొరకకపోతే ఖాళీగా ఉండబడుతుంది. ఖాళీగా ఉండబడుతుంది. అట్లా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా సార్, ఖాళీ ఉన్నాయి అని చెప్తారు. ఇదే ఊళ్ళో ఉండాలని ఎందుకు అనుకుంటావు? వేరే ఊళ్ళో కూడా భూములు పట్టుకోవచ్చు కదా. కానీ నేను పుట్టి పెరిగిన ఊర్లు ఇంట్లోనే ఇల్లు కట్టుకున్నాను సార్. ఇంకా ఎవరు కాడ ఉంటుంది పత్తి అటు జోలి కోలి? మేము పత్తి పెట్టాం, మేమేం పెట్టాం. మా వాళ్ళు కొందరు పెడతారు, పత్తి పెడతారు, మక్క పెడతారు, ఉన్నారు ఊరావతలు ఉన్నారు మా వాళ్ళు. ఇప్పుడు ఈ టర్బూజ్ విత్తనాలు మార్చినవా? పోయిన సంవత్సరం విత్తనాలేనా? లేదు, కొనుకొచ్చినాయి. ఈ దోసకాయ కీర దోస కాదా? కీర దోశ అని కొరంగల్కి వెళ్ళి నిన్ననే కొనుకొచ్చింది. కీర దోశ మంచిగా ఉంటుందా, మామూలు దోశ మంచిగా ఉంటుంది? ఇదే కీర దోశ మంచిది, దీని ఎక్కువ ఉంటుంది, పేయికి మంచిది, తినుడికి సుఖం మంచిది. ఇది నల్లడిదా ఇక టర్బూజ్? ఇది నల్లడిదే. మరి పాకెట్ ఇప్పలేవు ఇంకా? అద్దు మర్రంక తప్పులు అయితే ఏడికెళ్ళి తేవాలా? తప్పులు అయితే ఎన్ని రోజులలో పెట్టాలా? మళ్ళీ తప్పులు అయితే మర్ర పెట్టి 3 రోజులలో వస్తాయి అవి. 4 రోజులకు పెట్టచ్చు. ఇప్పుడు పెట్టిన ఎన్ని రోజులకు ఆకులు కనబడతాయి? పెట్టిన 8 రోజులకు కనబడుతుంది. 8 రోజులకు కానరాదా? నానబెట్టి పెట్టాక 8 రోజులకు ఆకులు కనబడుతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇత్తు పెడితే అట్లా మొలదా? మొలుస్తాయి కానీ అవి చీమలు తినేస్తాయి సార్. ఇత్తులు గొలుకపోకుండా తినేస్తాయి. చీమలు మొలకది ఉన్నది తినయి. అవి సుఖ మొలక ఉన్నాయి, సుఖ తింటాయి మాలస. కానీ అందుకోసం తప్పులకు ఉంచినాయి. చీమలు రాకుంటే ఏం చేయరాదా? మంది వేసిన టిమ్మెటగా వేయమన్నాడు సారు. టిమ్మెట అయ్యో తినేయని అన్నాడు వరంగల్ సార్ చెప్తేనే 2 పాకెట్లు వేసిన టిమ్మెట. చీమల కోసం? చీమల కోసం. ఇంకా వేరే ఏమైనా పురుగులు వస్తాయా? ఏరే ఎవ్వి రావు. ఇక మీదికి వెళ్ళి కొట్టేటి మందులు అయినా ఇస్తాడు. 8 రోజుల దాకా మొలుస్తాయి. ఇప్పుడు మిగతాయి మాత్రం 40 రోజులకే మొలుస్తాయి. కాకెర అవి మాత్తు లేట్ కాల 10 రోజులకు మొలుతాయి అవి. కాకెర ఇంకా కాకర దోశ జల్దీ మొలుతాయి 3 రోజులకు. బీర కూడా జల్దీ మొలుస్తుంది. బీర సుఖ జల్దీ మొలుతుంది. అన్ని ఇక్కడ దుకాణం పెట్టుకుని అమ్ముతావు, లేకపోతే గుత్తి ధరకి ఇచ్చేస్తా? గుత్తి ధరకి ఇచ్చేస్తా. ఇక పంటను బట్టి కదా. పంటను బట్టి కానీ ఏం మిగిలేదు సార్, కైకిలు నిండుతుంది అంతే. ఖరీఫ్ అయితే ఆనకు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. రబీలో కొంచెం మంచిగా వస్తాయి అనుకో. రబీల్ని మంచిగా వస్తాయి. మరి సంతోషంగా ఉన్నావా? అంత మంచిగా ఉన్నా సార్. నువ్వు వేసుకుంటున్నావు అంతే. అంటే అందరు లెక్క ఈ పత్తి సోయా అరికాయ పోతలేవు నువ్వు. ఇదే దారి మా ఇది పుట్టుకమ్మ ఇదే. మంది అనరా ఇది ఎందుకు వండిస్తున్నావు వేరే వండి అని అంటారు మస్తు. కానీ మా ఆన్లైన్ ఏమొస్తా సార్, ఇప్పుడు బిగెడ మక్కకు ఒక 20-25 వేలు వస్తాయి, 30 వేలు వస్తాయి అనుకో. నేను బిగెట్లో ఒక 80-90 వేల ₹1,00,000 పంట తెస్తా. అలా ఒక్క పంట పండితే నేను 2వ పంట తీస్తా. దోసకాయలది వాటర్ మిలన్ది ఒకటి వస్తుంది. ఒక్క వాటర్ మిలన్ ఎన్ని కిలోలు చూస్తుంది నీ దగ్గర? భూమి లఘు లెక్క సార్. అది రేగడి భూములు అయితే ఒక్కొక్కటి 10 కిలోలు 8 కిలోలు 9 కిలోలు అవుతుంది.
ఇక ఇంట్లో 4 కిలోలు 3 కిలోలన్నర 4 కిలోలు ఇది ఒక తీగకు ఎన్ని పడుతాయి? ఒక తీగకు మొత్తం ఒక చెట్టు అది ఖాత పట్టినట్టు సార్ 2 10 కాస్తాయా? అనికంగా 3 4 అంతే, 2 1. మరి అడవి పందులు ఏం రాకుంటే ఏం చేస్తావు? ఉన్నాయి పందులు సొక్క కావాలి ఉండాలి తెల్లని దాకా. కోతులు సొక్క కావాలి ఉండాలి. టర్బూజా ఏమైనా వేస్తాయి కోతులు? టర్బుజా ఇది తినాయి, ఈ దోసకాయలు తింటాయి. టర్బూజా నేను బలగొట్టాయి, పలగొట్టాయి, అవి జారిపోతాయి కదా, పట్టుకుని రాదు, బాంబులు అంటుకుంటాయి, అవి వేరుతాయి. ఇక దోసకాయ అంటే పింజల కడికిల కొరికెత్తాయి. దోసకాయ ఇంకా బీరకాయలు కూడా ఉరుకుతాయి. బీరకాయ అయితే మొత్తం కాకరకాయ కాకరకాయ తినాయి, చేదస్తాయి, చేదత్తాయి, మక్కిన కాకరకాయ తింటాయి. డింగానే ఎక్కువ వేస్తాయి, డింగాన మొత్తం తుక్కు తుక్కు చేస్తాయి. తిరుగువాల మొక్కలు ఉన్నాయి. ఇక రావు నాకు పందులు బాగా, ఇక్కడికి వెళ్ళి వస్తాయి మామిడి చెట్లలో. సో బాగుంది. మల్చింగ్ ద్వారా మీరు కాకరకాయ, బీరకాయ, దోసకాయ, ఈ టర్బూజ పండిస్తున్నారు. ప్రతిసారి ఇవే పంటలు పండిస్తారు. అయితే ఈసారి అన్న కానీ మీకు మంచి లాభాలు రావాలా మేము ఆశిస్తున్నాం. మూలన ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు. కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇవ్వు. 72 72 07 07 68 68 38 38 20 ఉంటా మరి. ఉంటా. రైతు అంతరంగం శీర్షికన మల్చింగ్ ద్వారా తీగజాతి పంటల సాగు అనుభవాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా దిలవర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన రైతు గట్టె ఇషాన్తో దినేష్ పెట్టిన ముచ్చట అది. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.